ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక విధ్వంసకాండ ధ్వంసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు కనబడితే కొట్టడం, శిలా విగ్రహాల ధ్వంసాలు, శిలాఫలకాల ధ్వంసాల నుంచి వ్యక్తిగతంగా దాడులు లేకపోతే వ్యక్తిగత కక్షలు తీర్చుకునేటటువంటి పరిస్థితులకి సజీవ సాక్ష్యం విజయనగరం జిల్లాలో తాజాగా జరిగింది. ఒక మాజీ సైనికుడు ఇల్లుని కూల్చేశారు. ఏంటయ్యా కారణం అంటే పతివాడ వెంకునాయుడు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కారణంతో మాజీ సైనికుడు, ఆయన కుటుంబానికి సంబంధించి 20 ఏళ్లుగా ఉన్నటువంటి ఇంటిని కూల్చేశారు. ఇంటి కూల్చివేత గ్రామస్తులు అడ్డుపడ్డారు. దాంతో 60 మంది పోలీసులను తీసుకొచ్చి మరి రెవెన్యూ అధికారులతో సహా కలిసి ఈ ధ్వంసం చేశారు. అదేంటంటే పోరంబోకు స్థలంలో అన్నటువంటి పాయింట్. అదే సందర్భంలో ఆయన ఏమంటాడంటే పతివాడ వెంకనాయుడు చాలామంది పోరంబోకు స్థలాల్లో ఉన్నారు, ప్రత్యేకించి మేము దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ఇంటిని కూల్చివేయడం ఏంటి, పర్మనెంట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత అవి చేతికి కాగితాలు వస్తాయని మేము వెయిట్ చేస్తుంటే ఇల్లు కూల్చేశారు, దేశ రక్షణ కోసం పాటుపడ్డటువంటి నా కుటుంబాన్ని వీధులు పాలు చేశారు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు.